వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను చిత్ర. బులెటిన్లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. రామన్నపేటలో కదం తొక్కిన కార్మికులు. CITU ఆధ్వర్యంలో ర్యాలీ. మరోసారి మానవత్వం చాటుకున్న దైద రవీందర్. ప్రమాద బాధితుడికి చేయూత. ఆలూరు MRO కార్యాలయం ముట్టడి. ఎన్నికల హామీలు ఏమయ్యాయంటూ నిలదీసిన జన సైనికులు. GHMC ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. 4 కార్మిక కోడ్లను రద్దు చేయాలని డిమాండ్. ఇక వివరాలు చూస్తే, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటూ జన సైనికులు నిలదీశారు. జనసేన ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆలూరు MRO కార్యాలయాన్ని ముట్టడించారు. హోలగుంద మండలంలో తాగునీరు, సాగునీరు, మరుగుదొడ్లు, ఇళ్ల స్థలాలు, సీసీ రోడ్ల విషయమై ఆ పార్టీ ఆలూరు ఇన్ఛార్జ్ తెర్నెకల్ వెంకప్ప కార్యకర్తలు MRO కార్యాలయాన్ని దిగ్బంధించారు. మంత్రి గుమ్మనూరు జయరాం నియోజకవర్గంలో ఇన్ని సమస్యలు తలెత్తడం సిగ్గుచేటంటూ వెంకప్ప మండిపడ్డారు. తదనంతరం MROకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జన సైనికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ విషయాలు ఇన్వాల్వ్ కాకపోతే మంచిది. అధికారులకు స్వేచ్ఛను ఇవ్వాలి. మీరు కూడా ఈ విషయం సార్ మీరు రెస్పాన్సిబుల్గా తీసుకోనండి. లేకపోతే మనం కలెక్టర్ దగ్గరికి వెళ్దాం. తప్పకుండా ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు అధికారం ఉన్నప్పుడు, ఒక వ్యవస్థ ఉన్నప్పుడు, మనకి పంచాయతీ వ్యవస్థ మన దగ్గర ఉన్నప్పుడు 73, 74 సవరణ ద్వారా 29 విధులు ఉన్నప్పుడు ఎందుకు ఆ రెస్పాన్సిబిలిటీ అధికారులకు ఎందుకు ఇస్తున్నట్ల ఎవరో కొంతమంది ఒక కాలనీకో లేదంటే ఒక వీధిలో వాళ్ళకి ఎలా ఇవ్వగలుగుతాం సార్? ఆ జైరామని చేసింటే నీ దగ్గర కేటు కోసం ఆ రోజు నిలదీసిన జైరామని పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. నువ్వు రోజు తెప్పిస్తావు, మాకు సలహాలు ఇస్తావు, మాకు మా మాట్లాడేది నిజమే. కొన్ను మనం నీ దగ్గర అసలు పిలిచి అంతేనా? మా మధ్యలో ఎవరికి ఓటు వేయం కూడా, ఏమి చేయం కూడా. ఓటు వేయనప్పుడు వాళ్ళు సమస్య తీరేంత వరకు తెగేంత వరకు అండగా ఉండే వాళ్ళు ఎంత దాకా పోతారో మేము మనం ఎంత దాకా వెళ్ళాలో నాకు తెలుసు. GHMC ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు మోతీనగర్ నుంచి బోరబండ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. CITU ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది. 4 కార్మిక కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిత్యావసరాలతో పాటు పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో శేషగిరిరావు, ఉప్పలయ్య, మల్లేష్ బాబు, నగేష్, సికిందర్ పాల్గొన్నారు. CITU
చెల్లించాలి. జిందాబాద్. ఎండల మోచి దగ్గరికి నడుచుకుంటూ జిహెచ్ఎంసీ కార్మికులను పర్మనెంట్ చేయాలి. జిహెచ్ఎంసీ కార్మికులకు నెలకు 24,000 రూపాయల జీతం వెంటనే ఇవ్వాలి. జిందాబాద్ సిఐటియు. జిందాబాద్ సిఐటియు. జిహెచ్ఎంసీ కార్మికులకి నెలకు 24,000 రూపాయల జీతం వెంటనే ఇవ్వాలి. జిహెచ్ఎంసీ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలి. జిహెచ్ఎంసీ కార్మికులకి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వెంటనే ఇవ్వాలి. జిందాబాద్ సిఐటియు. పెంచిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. పెంచిన పెట్రోలు, నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలి. నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి. జిందాబాద్ సిఐటియు. ఓకే అక్కలారా, ఈరోజు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నల్గొండ జిల్లా రామన్నపేటలో సిఐటియు అనుబంధ కార్మిక సంఘాలు ప్రదర్శన నిర్వహించాయి. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మామిడి వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బీజేపీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను బహుళజాతి సంస్థలకు విక్రయిస్తోందంటూ మండిపడ్డారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు గొరిగె సోములు పాల్గొన్నారు. కార్మికులు సామాన్య ప్రజల పట్ల మోడీ సర్కార్ అవలంబించే వ్యతిరేక విధానాలను రచించాలి. మోడీ సర్కార్ అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలు రచించాలి. మోడీ సర్కార్ అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలు రచించాలి. మోడీ సర్కార్ అవలంబించే రైతు వ్యతిరేక విధానాలు. జిందాబాద్ జిందాబాద్. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. కార్మిక సంఘాలు పెట్టకుండా తీసుకొస్తున్న నూతన చట్టాలను రద్దు చేయాలి. కార్మిక సంఘాలను పెట్టకుండా తీసుకొస్తున్న పటాన్ చెరువులోని వివిధ కాలనీల్లో ఏర్పాటు చేసిన 20 ట్రాన్స్ఫార్మర్లను శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఆయన వెంట కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఉన్నారు. ప్రజలకు 24 గంటల పాటు అంతరాయం లేకుండా విద్యుత్ను అందించేందుకు వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత అఫ్జల్, అధికారులు, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, సీనియర్ నాయకులు విజయ్ కుమార్ పాల్గొన్నారు. కృష్ణ గారు అటు వెళ్ళిపోండి, అటు వెళ్ళండి కృష్ణ గారు. ఈరోజు పటంచెరు టౌన్లో జిహెచ్ఎంసీ పరిధిలో వచ్చే సమ్మర్ను దృష్టిలో పెట్టుకొని లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో సర్వే చేసి స్థానిక కార్పొరేటర్ గారి ప్రపోజల్తో ఇవన్నీ ఇంచుమించు 4 కోట్ల రూపాయలతోటి ఈరోజు పటంచెరు టౌన్లో అన్ని కాలనీలలో లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా ఎక్కడికక్కడ ట్రాన్స్ఫార్మర్లు బిగించి ఫుల్ ఫేజ్ కరెంటు పైకి వెళ్ళి కరెంట్ వస్తున్నా డిస్ట్రిబ్యూషన్లో ప్రాబ్లం ఉండొద్దన్న ఆలోచనతోటి ఎక్కడికక్కడ అధికారులు
ప్రజాప్రతినిధులందరూ కలిసి దీన్ని పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ విస్తరింపజేయడం జరిగింది. నేను ముఖ్యంగా డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు, మా కుమార్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ప్రజల సమస్యలు కరెంటు, వాటరు, డ్రైనేజ్ సమస్య అనేది నిత్యావసర వస్తువు కింద మనకు. కరెంటు కానీ వాటర్ కానీ ఇవన్నీ గిట్ట నిత్యావసర వస్తువులు ఎట్లనో మనం రోజు భోజనం ఏ విధంగా చేస్తామో అది రోజువారీ అలవాటు మనకి. కాబట్టి ఈ రెండు లోట్లు లేకుండా ఇవన్నీ చక్కగా రాబో కాలంలో గిట్ట కాలనీలు పెరుగుతూ ఉన్నాయి, పాపులేషన్ పెరుగుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు కానీ మనం కానీ సమన్వయంతో ఈ ప్రాంతంలో కానీ పటంచెరు నియోజకవర్గం మొత్తంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా, కరెంటు డిస్ట్రిబ్యూషన్లో లేకుండా ఎప్పటికప్పుడు ప్లాన్లు చేసుకొని ప్రజలకు దృష్టిలో పెట్టుకొని గ్రామాల వారికి కానీ పట్టణాల వారికి కానీ ఇవన్నీ ఎక్కడికక్కడ లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా గృహాలకు కానీ వ్యవసాయానికి కానీ పరిశ్రమలకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పైకెళ్ళి కరెంటు ఏ విధంగా వస్తుందో డ్రింకింగ్ వాటర్ కానీ కరెంటు కానీ కింది లెవెల్ గిట్ట ఎక్కడ ఇబ్బంది లేకుండా యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు కానీ కలిసి జోడెడ్లు లేక పనిచేసి ఈ ప్రాంత ప్రజలకు సర్వీస్ చేయాలని చెప్పి కోరుతూ మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ యువ నేత దైద రవీందర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. నల్గొండ జిల్లా కేతపల్లి మండలం తుంగతుర్తి గ్రామానికి మహేష్ పెళ్లికి హాజరై తిరిగి వస్తున్నారు. అదే సమయంలో ఇనుపాముల చెరుకుపల్లి మార్గంలో చందుపట్ల గ్రామానికి చెందిన భిక్షం రెడ్డి మోటార్ సైకిల్ వెళ్తున్నారు. మితిమీరిన వేగం కారణంగా అదుపు తప్పి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్పృహ కోల్పోయాడు. దీనిని గమనించిన రవీందర్ తన వాహనాన్ని ఆపారు. బాధితుడికి సపర్యాలు చేశారు. తరువాత తన వాహనంలో నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంత మాదిరిగా పాలన సాగిస్తున్నాయని నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. నిత్యావసరాల ధరలను తగ్గించాలని కోరారు. తగ్గేదాకా పోరాడతామన్నారు. కార్యక్రమంలో రాజన్న, గుండా సతీష్, ప్రశాంత్, రంజిత్, రవి, సలీం, గంగన్న పాల్గొన్నారు. నేడు తెలంగాణలో మనకు పెంచినటువంటి ఏవైతే పెట్రోల్ డీజిల్ ధరలు మరి జనానికి విపరీతంగా భారంగా ఉంది. ఆ భారం ఏతుందో ప్రజలు నడివిడిచే విధంగా ఉంది. మొన్నటి వరకే చూస్తుంటే పెట్రోల్ ధరలు మరి 100 రూపాయలు అని చెప్పేసి ఎంతో భారంగా కట్టడానికి దీనమైనటువంటి పరిస్థితిలో ఉండే. ఇప్పుడు 100 రూపాయలు కాదు, ఏకంగా 113 రూపాయలు దాటిపోతుంది. ఆ దాటిపోయినటువంటి ఏవైతే పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయో అదే కాకుండా ఇప్పుడు సిలిండర్ ఏవైతే ఉందో ఆ సిలిండర్ వంట సరుకుగా ఉన్నటువంటి సిలిండరు ఇప్పుడు 100 రూపాయలు 1000 రూపాయలు పైన దాటింది. ఆ 1000 రూపాయలు దాటినటువంటి పైన దాటడం వల్ల ఏవైతే సామాన్యమైన జనం ఉందో ఈరోజు ముందర వరకు చేద్దామంటేనే పరిస్థితి వేరంగా ఉండే. సబ్సిడీ లేకపోవడం వల్ల మరీ భారంగా అయిపోయింది. మొన్నటి వరకు ఏవైతే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అందరు ప్రజలు పరిస్థితులన్నీ కూడా ఆరోగ్య పరిస్థితులు బాగలేక కరోనా రావడం వల్ల ఎంతో హీనమైన పరిస్థితుల్లో మరి మన ఇండియా భారతదేశం పరిస్థితి ఎట్లుండే మరి తెలంగాణలో అయితే మరి విపరీతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవైతే ఈ ధరలను ఏవైతే పెట్రోల్ డీజిల్ అదేవిధంగా సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలిగా బహుజన సమాజ్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మన తెలంగాణలో ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మనకు మొన్నటి వరకు యూజర్ ఛార్జెస్లు అనే పేరు మీద విద్యుత్తు మరి LT1గా 1 రూపాయి, అదేవిధంగా 50 రూపాయలు, అదేవిధంగా 9 రూపాయలు అనే చొప్పున కమర్షియల్గా పెంచడం ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని చెప్పేసి మరి ఏవైతే డిస్కౌంట్ సంస్థ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా మరి పెంచడం ద్వారా ప్రజలన్నట్టు మరింత ఇచ్చే విధంగా ఉంది. ప్రజలు నష్టపోతున్నారు. మరి ప్రజల పక్షానగా మేము బహుజన సమాజ్ పార్టీ మీకు తెలియజేస్తూ ఉన్నాం. పెంచినటువంటి ఏవైతే విద్యుత్ ఉందో విద్యుత్ రేటును వెంటనే తగ్గించాలా.
మరి అదేవిధంగా పేదల పక్షాన ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీ ఆలోచనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏవైతే ఈ మధ్యకాలంలో పెంచినటువంటి ఏవైతే ఈ విద్యుత్ వల్ల చిన్నకారు సన్నకారు ఉన్నటువంటి బిజినెస్ల మీద బాగా పెద్ద మొత్తంలో భారం పడుతూ ఉంది. అదేవిధంగా మరి ఏవైతే ఆర్టీసీ కార్మికులు ఉన్నారో మరి ఆర్టీసీలో కూడా భారం పడ్డది. ఆర్టీసీ మీద మరి భారం పడడం వల్ల ఏవైతే ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయినాయి. ఈ విధంగా పెంచడం వల్ల మరి పూర్తి స్థాయిగా మరి అన్ని రకాల పెట్రోల్ డీజిల్ ధర ఏంటి మరి పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు మరి తగ్గించాలా, డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే విద్యుత్తులు రేట్లను తగ్గించి మరి సామాన్య ప్రజలకు ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ వర్ధిల్లాలే భారత రాజ్యాంగం, వర్ధిల్లాలే భారత రాజ్యాంగం. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సిద్దిపేట జిల్లా దూల్మిట్టలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రావు విగ్రహం వద్ద అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. సిఐటియు మండల గౌరవ అధ్యక్షుడు సుంచు విజేందర్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రంగ సంస్థలను విక్రయించడం దారుణమన్నారు. కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ నారదాసు, సిద్ధులు, సుద్దాల భాస్కర్, పోతుగంటి వీరయ్య పాల్గొన్నారు. जिंदाबाद सीआईटीयू जिंदाबाद 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 सीआईटीयू जिंदाबाद जिंदाबाद వర్ధిల్లాలే కార్మికుల ఐక్యత వర్ధిల్లాలే 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 కార్మికుల కర్షకుల ఐక్యత వర్ధిల్లాలే వర్ధిల్లాలే కార్మికుల కర్షకుల ఐక్యత వర్ధిల్లాలే వర్ధిల్లాలే రద్దు చేయాలి లేబర్ కోడ్ బిల్లులను వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి లేబర్ కోడ్ బిల్లులను వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి కాపాడాలి కార్మిక సంక్షేమాన్ని వెంటనే కాపాడాలి डॉक्टर बाबा साहेब अम्बेडकर अंबेडकर आशयाने పరిష్కరించాలి కార్మికుల సమస్యల్ని రద్దు చేయాలి లేబర్ కోడ్ బిల్లులను వెంటనే లేబర్ కోడ్ బిల్లులను వెంటనే జోహార్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలని. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం దూలమిట్ట మండల కేంద్రంలో సిఐటి ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ నిర్వహించి సమ్మె కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దొడ్డిదారిన తీసుకొచ్చేటువంటి కార్మిక చట్టాలను 4 కోట్లుగా విభజించి ఈరోజు కార్మికుల సంక్షేమాన్ని విస్మరించడం జరిగింది. ఈ దొడ్డిదారిన తీసుకొచ్చేటువంటి కార్మికుల్ని నట్టేట ముంచేటువంటి మరి 4 లేబర్ కోడ్ బిల్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పెరిగిన ధరలు ఏవైతే ఉన్నాయో నిత్యావసర వస్తువుల ధరను వెంటనే తగ్గించాలి, పెంచినటువంటి గ్యాసు పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని చెప్పేసి కార్మిక సంక్షేమాన్ని కాపాడాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్పైడ్ ఇండియా ఇంటర్నేషనల్ అధినేత పటేల్ శ్రీధర్ రెడ్డి ఔదార్యం చాటుకున్నారు. ఏటూరు నాగారం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు డ్యూయల్ డెస్క్లను అందజేశారు. ఇందుకు శ్రీధర్ రెడ్డి సోదరుడు రమేష్ రెడ్డి తన వంతు సహకారం అందించారు. కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, నల్లెల కుమారస్వామి, ఇర్షవడ్ల వెంకన్న, ఆయూబ్ ఖాన్, ఎన్డి రియాజ్, జియా వావిలాల ఎల్లయ్య, ఎక్స్ ఎంపీటీసీ వావిలాల నరసింహారావు పాల్గొన్నారు.
నేనేమో నిన్న మొన్న సాటర్డే వచ్చింది ఫస్ట్ 40కి కొట్టేసి 3 నెలల క్రితం అంటే డిసెంబర్ 20 మా సోదరుడు పటేల్ రమేష్ రెడ్డి గారు సూర్యాపేట వాస్తవ్యులు, వారి సోదరుడు మరి స్ప్రెడ్ ఇండియా అధినేత ఎన్ఆర్ఐగా ఒక 15-20 రోజుల కోసం స్వదేశానికి వచ్చిన సందర్భంగా శ్రీధర్ రెడ్డి గారు మా ములుగు నియోజకవర్గాన్ని చూడాలనేటువంటి ఆలోచనతోటి ములుగు ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ దేవతలను కానీ, అదేవిధంగా లగ్నవరం కానీ, రామప్ప కానీ, ఇవన్నీ కూడా గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతాలను పరిశీలిస్తూ ఇక్కడటువంటి విద్యా వ్యవస్థ గురించి కూడా తెలుసుకోవాలన్నటువంటి సంకల్పంతో వారు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఏటు నాగారంలో ఉన్నటువంటి ఇంటర్ మరి జూనియర్ కాలేజీని చూపిస్తే ఇక్కడ స్టూడెంట్స్ కానీ, టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ మా సోదరుడు శ్రీనివాస్ గారి ద్వారా మేము బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామన్నపేటలో కదం తొక్కిన కార్మికులు, సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ. మరోసారి మానవత్వం చాటుకున్న దైత రవీందర్, ప్రమాద బాధితుడికి చేయూత. ఆలూరు ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడి, ఎన్నికల హామీలు ఏమయ్యాయంటూ నిలదీసిన జన సైనికులు. జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన, 4 కార్మిక కోడ్లను రద్దు చేయాలని డిమాండ్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.